బస్సు యాత్రకి ఎటువంటి స్పందన వచ్చింది? ఏంటి పరిస్థితి? గుంటూరు బస్సు యాత్రే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. అంతా బడుగు బలహీన వర్గాలే. తూర్పు నియోజకవర్గం వచ్చేసి పేదలు బడుగైన వర్గాలే. వాళ్ళ ప్రజలందరూ స్పందించారు. బ్రహ్మాండంగా వచ్చింది. వచ్చిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఏం రాలేదు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే. బ్రహ్మాండమైన స్పందన అయితే ఉంది. ఏంటి అసలు ఏం చెప్పారు ఈ బస్సు యాత్రలో? మీకు ఏం చెప్పారు? బస్సు యాత్రలో ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లుగా వాడుకోవడమే గత ప్రభుత్వాలు చేసినాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా 80% వాళ్ళకి నాయకత్వంలో కానీ, వాళ్ళకి పదవులు ఇవ్వడంలో కానీ, ప్రజలకి 50% రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ, బీసీలకి కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, మున్సిపాలిటీలో కానీ కార్పొరేట్లు చేయడంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాటించినటువంటి విధానం. ఏంటి గుంటూరు తూర్పు 2 సార్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది, 3వ సారి ఏంటి పరిస్థితి? 3వ సారి కూడా నూరి ఫాతిమా గారు, ముస్తఫా గారికి ఒక మంచి పేరు ఉంది, పేదల మనిషి అని. మంచి మెజారిటీతో అమ్మాయి పోయినసారి 23,000, ఈసారి 30,000 మెజారిటీతో గెలిచింది అనమాట. కరెక్టే. మొన్నేమో ఫాతిమా గారు లేరు, ఈసారి ఫాతిమా గారు నిలబడబోతున్నారు. ఆవిడ ప్రజలు ఆదరిస్తారా? గుంటూరు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. ఆమె గత సంవత్సరం పైనుంచి తిరుగుతానుంది ప్రజల్లో. రోజుకి దాదాపు 15 నుంచి 18 గంటలు పనిచేస్తుంది. నూరి ఫాతిమా గారు బాగా ఎడ్యుకేట్ పర్సన్, బీటెక్ చదివింది. పూర్తిగా వెంటనే అవగాహన చేసుకుని ప్రజల సమస్యలు స్పందించడంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకు ముస్తఫా గారు పోటీ చేయట్లేదు? మహిళలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. వాళ్ళ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్గా ఉంది. వాళ్ళు రాజకీయ కుటుంబమే, వాళ్ళ అమ్మగారు కానీ ఆయన కానీ చేశారు. ఆ అమ్మాయికి కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అమ్మాయి నిలబెడతారు. మరి కంపల్సరీ గెలుస్తుందండి 100%.